ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. కలవడం తప్పు కాదన్నా, కార్యకర్తల్ని కారుతో తొక్కించడం తప్పు. కనీసం కనికరం లేకుండా కారుతో తొక్కించాక హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పక్కకు లాగడం తప్పు. ఆ వ్యక్తి చావుకు కారణం అవ్వడం తప్పు. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. 11 వచ్చాయని, ప్రతిపక్ష హోదా రాలేదని, అధికార పక్షాన్ని చూసి భయపడి అసెంబ్లీకి కూడా రాని నువ్వు ఏ బావిలో దుంకాలి? 2000 పైచిలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడికి స్టేషన్ అట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో 1000 మంది పోలీసులతో పవన్ కళ్యాణ్ గారిని నోవేటల్లో ఎందుకు నిర్బంధించారు? ఆంధ్రాకి వస్తుంటే అర్ధరాత్రి 100 మంది పోలీసులతో ఎందుకు అడ్డుకున్నారు? మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఆపడానికి పోలీసులు వాడారు. కానీ ఈ రోజు మీ కార్యకర్తల్ని మీ కార్ల కింద పడకుండా మీ నుంచి రక్షించడానికి ఈ రోజు ఆంక్షలు పెట్టారు. ప్రతీకారం కోసం పోలీసులు వాడింది మీరు, ప్రజాహితం కోసం పోలీసులు వాడింది కూటమి ప్రభుత్వం. బోత్ ఆర్ నాట్ సేమ్.